హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పులిహోర ఎప్పుడు ఒకేలాగా కాకుండా మనం మామిడికాయతో ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు నిమ్మకాయతో చింతపండుతో ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సీజన్ వచ్చినప్పుడే మనం మామిడికాయతో చేస్తాం కాబట్టి ఇలా ట్రై చేయండి ఒక్కసారి. చాలా చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. నేను చెప్పే టిప్స్తో చేయండి. పక్కా కొలతలతో చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేయండి. అది ఎలా ట్రై చేయాలో ఇప్పుడు చూపిస్తానో చూసేయండి. ముందుగా గిన్నె తీసేసుకొని అందులోకి 1 కప్పు బియ్యం వేసుకోవాలి. 1 గ్లాస్ వేస్తున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత మనం 1కి 2 గ్లాసుల వాటర్ వేస్తాం కానీ ఇప్పుడు ఇది పొడి పొడిలాడుతూ రావాలంటే 1కి 1.5 వాటర్ వేసుకుంటే మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. దాంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకోవాలి మంచి కలర్ కోసం. తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. అన్నం అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. మనం కలపాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం ఉడికేటప్పుడు కలిసిపోతుంది. స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. నేను గిన్నెలో చేస్తున్నాను కాబట్టి మూత తీసుకొని కలుపుతూ ఉంటాం కదా. అలాగే కుక్కర్లో చేయాలంటే 3 విజిల్స్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చక్కగా వచ్చేస్తుంది. చూసారా, అన్నం ఉడికింది కదా. కొంచెం ఒకసారి మూత తీసేసుకొని కలిపేసుకోవాలి. లైట్గా వాటర్ ఉంటాయి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. మనం కుక్కర్లో అయితే కరెక్ట్గా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఇది ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక పొడి వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నేను 1 గ్లాస్ బియ్యానికి సరిపోతుంది నేను చెప్పే కొలత అనేది. మీరు ఎన్ని గ్లాసుల బియ్యం పోసుకుంటే అంత క్వాంటిటీ పెంచేసుకుంటే సరిపోతుంది. తర్వాత అన్నం అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పొడి పొడిలాడుతూ వచ్చేంతవరకు కొంచెం కలిపేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసుకుంటున్నారు కదా, ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని మనం పొడి చేసుకున్నాం కదా, అది కొంచెం క్రష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపుకి సిద్ధం చేసుకుంటున్నాను. ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం పోపులోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా. అందులోకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసేసుకోవాలి. ఇవి వేసేసుకున్నాక కొంచెం ఎండుమిర్చి వేసేసుకోవాలి. తర్వాత 1 గుప్పెడు పల్లీలు, కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, నచ్చితేనే వేసుకోండి. చాలా బాగుంటుంది వేసుకుంటే. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మీకు నచ్చితే ఇంగువ కూడా వేసేసుకోవచ్చు. ఇవి అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఎందుకంటే మనం అన్నంలో వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇది 1 గ్లాస్కి సరిపడినంత పొడి చేసేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా వేసేసుకోవాలి. రోట్లో దంచుకున్నానండి, చిన్న రోల్లో. మిక్సీలో అయితే దంగదు కాబట్టి కొంచెమే కదా చేసేసుకుంది, అందుకే చిన్న రోట్లో దంచేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజ్ మామిడికాయని ఇలా పెద్ద హోల్స్ ఉంటాయి కదా, దాంతో తురిమేసుకుంటే మనకి చక్కగా ఉంటుంది. అది అంతా ఇందులో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. మరి మొత్తం అంతా పొడి పొడి అయ్యేంతవరకు ఫ్రై చేసుకోకుండా కొంచెం ఫ్రై చేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకోవాలి. వేసుకుంటే సరిపోతుంది. అది బాగా వేగాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనం పోపు అంతా బాగా వేగిన తర్వాత చివరిన మామిడికాయ తురుము వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి పప్పులన్నీ. అప్పుడైతేనే రుచిగా కమ్మగా ఉంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న అన్నం ఉంది కదా, అందులోకి వేసేసుకోవడమే. ఇలా అన్నం పొడి పొడిలాడుతూ వచ్చింది కదండి. ఇప్పుడు అందులోకి సరిపడినంత మనం పోపు చేసేసుకున్నాం కదా, ఇందులోకి వేసేసుకోవాలి. మామిడికాయ పులిహోర అనేది అంతా మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం అంతా పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే బాగా పుల్లగా అవుతే బాగోదు కదా. కొంచెం వేసేసుకొని తర్వాత రుచి చూసిన తర్వాత ఇంకొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని దేవునికి నైవేద్యంలాగా ప్రసాదంలాగా అయితే పెట్టేయచ్చండి. ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.
లాస్ట్లో కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కమ్మనైన పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు చింతపండు నిమ్మకాయతో కాకుండా ఇలా మామిడికాయతో ట్రై చేయండి ఈ ఉగాదికి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. మనకి ఇంట్లో తినాలనిపించినప్పుడు కానీ దేవునికి నైవేద్యంగా పెట్టాలనిపించినప్పుడు కానీ ఇలా చేసి పెట్టేయండి. మీకైనా పిల్లలకైనా ఎవరికైనా నచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా.